మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో నడిబొడ్డున వెలసిల్లినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారు సాక్షాత్తుగా పద్మపీఠము పైన నిలబడి షోడశ కళాపూర్ణిగా అందరికి కూడా దర్శనమిస్తుంది. 16 కళలతో కూడుకున్నటువంటి చంద్రుడు ఏ విధంగా ఉంటాడో అలాంటి ఉత్తమమైనటువంటి లక్షణములు కలిగినటువంటి చంద్రుడి యొక్క రూపం వలె అమ్మవారి యొక్క ముఖం మనకు కనిపిస్తూ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి మలినములు లేనటువంటి హృదయం కలిగేటువంటి వారిగా అందరినీ తయారు చేసేటువంటి శక్తి కేవలము అమ్మవారిని దర్శనం చేసుకుంటే కనిపిస్తుంది. అంతేకాదు కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అవతారంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏంటంటే, సాధారణంగా ఎంతో మంది మూర్తులను మనం చూస్తుంటాం. అమ్మవారు సాధారణంగా కూర్చొని కుడికాలు పైకి పెట్టుకొని ఒక అమ్మవారు కనిపిస్తుంది, ఎడమకాలు పైన పెట్టుకొని ఇంకొక అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. కానీ కన్యకా పరమేశ్వరి మాత్రము నిలబడే మనకు దర్శనమిస్తుంది. ఎందుకయ్యా నిలబడి ఉంటుందంటే, కూర్చుంటే ఒకవేళ పొరపాటున నాకు కన్ను మూతబడితే నా భక్తుని నేను చూడలేనని చెప్పేసి అమ్మవారి యొక్క భావన. కాబట్టి అమ్మ నిలబడే పద్మపీఠం పైన ఉండి తన భక్తుల యొక్క రాకను గమనిస్తూ వారి యొక్క హృదయములలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించి వారి కోరికలు నిరంతరం కూడా తీరుస్తూ వైశ్య కులానికే ఆదర్శప్రాయంగా ఉండేటట్టుగా తన యొక్క 108 గోత్రజుల వారిని అందరినీ కూడా కాపాడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో నిక్షిప్తమై ఉంది. కావుననే ఇంతమంది భక్తజనము ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వస్తున్నారు. అమ్మను దర్శనం చేసుకోవాలి. అమ్మను ఆపాద మస్తకం ఒక్కసారిగా అమ్మవారి యొక్క ముఖాన్ని గమనించినామంటే అమ్మవారి చెవులకు ఉన్నటువంటి తాటంకములు, అమ్మవారి యొక్క శిరస్సు పైన నుదుట పెట్టుకున్నటువంటి సింధూరపు తిలకము, అమ్మవారు వేసుకున్నటువంటి ఆభరణాలు, వీటన్నిటినీ చూస్తే చాలంట స్త్రీలకు సౌభాగ్యం ఉంటుంది. నిత్య సుమంగళిగా ఆ యొక్క స్త్రీలందరూ కూడా ఉండాలని ఉంటారని చెప్పేసి అమ్మవారు నిరంతరము వారు అలా ఉండేటట్టుగా ఆశీర్వదిస్తుంది. ఆ విధంగా అమ్మవారు వేసుకున్నటువంటి చక్కటి పట్టు పీతాంబరము, పట్టు వస్త్రము తన యొక్క భక్తులందరూ కూడా మంచి వస్త్రాలు ధరించాలని చెప్పేసి చేతి నిండా గాజులు నిండుగా వేసుకొని నిత్య సుమంగళిగా ముత్తైదువుగా ఉండేటువంటి భాగ్యాన్ని పొందదలుచుకున్నటువంటి సుహాసినీలు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఆ లత్తుక అలదినటువంటి లత్తుక అంటే అమ్మవారి కాళ్ళకు పూసుకున్నటువంటి పారాణిని మానసికంగా దర్శనం చేస్తే నిరంతరం ఇంట్లో శుభాలు మంగళాలు కలుగుతాయి. కాబట్టి చరణయుగలస్తే అఖిల శుభవు అంటారు ఆదిశంకరుల వారు. అమ్మ ఈ పాదాల దగ్గర సమస్త మంగళాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి అలాంటి మంగళప్రదమైనటువంటి పాదములను నిరంతరం కూడా దర్శించేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు అని చెప్పేసి ఆయన చెప్పారు. అమ్మవారి పాదముల కింద ఉన్నటువంటి రజస్సు కూడా శిరస్సుపై వేసుకునేటట్లుగా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. మానసికంగా అమ్మవారి పాదాలు తాకినట్టుగా అమ్మవారి యొక్క పాద ధూళి ఎత్తిన వేసుకున్నట్టుగా మనం భావిస్తే మనకు ఉద్యోగ భద్రత ఉంటుంది, మంచి విద్య వస్తుంది, ఉన్నతమైనటువంటి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇన్ని విశేషాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గుంతకల్లు పట్టణంలో వెలసిల్లినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అందరూ దర్శించి తరించెదరుగాక. హరి ఓం తత్సత్.